రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో సుమారు 150 సంవత్సరాలుగా విద్య, వైద్యం తదితర అనేక రంగాలలో సేవలు అందించిన సిబిఎస్ఈ సంస్థ యొక్క ఆస్తులను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాకినాడ గ్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ డి వరప్రసాద్, సంఘ కార్యదర్శి వినోద్ కుమార్, మాజీ అధ్యక్షుడు ప్రసన్న కుమార్లు కోరారు. కాకినాడలో స్థానిక గ్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ఆవరణలో సిబిఎస్ఈ సంఘాల ఐక్య సహవాస కూడిక నిర్వహించారు. కూడిక అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో జేమ్స్ సుధీర్, రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘము సుమారు 150 సంవత్సరాల చరిత్ర గల సంఘము. ఈ యొక్క సిబిసిఎన్సి ద్వారా ఈ యొక్క భాగమైన ఈ యొక్క గ్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ఇది తల్లి సంఘమై ఉంది. అలాగే ఈ యొక్క సంస్థ ద్వారా అనేక హాస్పిటల్స్, అనేక విద్యాలయాలు, అలాగే అనేక థియాలజీకి సంబంధించిన వేదాంత కళాశాలలు కూడా నిర్మించబడ్డాయి. మరి 150 సంవత్సరాల క్రితం అంటే ఇది కులం మతముతో సంబంధం లేకుండా ఈ యొక్క దేశంలో ప్రతి ప్రజలకు, హైందవులు అవ్వచ్చు, క్రైస్తవులు అవ్వచ్చు, ముస్లింలు అవ్వచ్చు, అందరికీ కూడా విద్యను, వైద్యాన్ని ప్రసాదించింది. ఈ యొక్క సంస్థ ద్వారా అనేక మంది జీవితాల్లో మంచి వెలుగును ప్రసాదింపజేసింది. ఈరోజు ఈ యొక్క సంస్థ అన్యాక్రాంతం అయిపోయింది. స్వార్థపూరితమైన మనుషుల చేతిలో ఉంది అది. మరి తిరిగి దాన్ని పొందుకోవాలంటే తల్లి సంఘమైన గ్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ముందుగా వచ్చింది. అదేవిధంగా సైలెంట్ మార్చ్ ద్వారా జనవరి 27వ తారీఖున మేము సీఎం గారికి మేము రిప్రజెంట్ చేశాము. ఆ రిప్రజెంటేషన్లో కూడా ప్రభుత్వం వారు మనకు సానుకూలంగా స్పందించి మాకు చక్కగా ఆ యొక్క అసెంబ్లీలో చర్చించడానికి కూడా అవకాశం ఇచ్చింది. మరి దాని యొక్క ప్రభావంతో, దాని యొక్క సైలెంట్ మార్చ్తో మేము ముందు అడుగు వేసి యొక్క సోంపేట నుంచి అవనగడ్డ ఉన్న సంఘములన్నింటినీ కూడా ఐక్యత పరచాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేశాం. ఈ యొక్క సమావేశంలో ప్రతి ఒక్కరు కూడా నిస్వార్థంగా వారి యొక్క బాధ్యతతో కలిసి ఇక్కడికి వచ్చి తమ యొక్క ఉనికిని తెలియజేశారు. రానున్న రోజుల్లో ఐక్యంగా పనిచేయాలని ఆశపడుతున్నాము. అదేవిధంగా మా అన్యాక్రాంతమైన ఈ యొక్క స్థలాలను, సంస్థలను తిరిగి పొందుకోవాలని చేసే ప్రయత్నమే ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక ఈ యొక్క దీనిని మేము ప్రభుత్వ వారికి తెలియచేయాలనే ఉద్దేశంతో కూడా మేము ముందు రోజుల్లో మేము తగిన కార్యాచరణ తీసుకోబోతున్నాం. కనుక మేము మరి దేవుని కృప వల్ల ఇది బహుఘనంగా జరిగింది. మరి ఒకసారి మీడియాకి అదేవిధంగా ప్రభుత్వం వారికి కూడా మేము వందనములు తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సిబిసిఎన్సి సంఘముల మధ్య ఐక్యత మరియు సహవాసం కొరకైనటువంటి సమావేశాన్ని ద గ్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘంలో ఏర్పాటు చేయడం జరిగింది. సోంపేట నుండి అవనిగడ్డ వరకు ఉన్నటువంటి 23 ఫీల్డ్ కౌన్సిల్స్ నుంచి సంఘాల ప్రతినిధులు, కాపర్లు సుమారు 330 మంది ఇంచుమించుగా ఈరోజు హాజరై గ్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘంలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం